జ్ఞానప్రదాయకులైన సనత్ కుమార్ ప్రభువులకు, జీవన్ముక్త గురువులకు, సన్మార్గము చూపించిన సద్గురు రత్నాకర్ విశ్వనాథ్ రాజు గారికి నమస్కరిస్తూ, సోదర సోదరీమణులారా, థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్కి మాత్రము బ్లవర్స్కి దీనికి మూల కారణకర్తరాలు ఆల్కాట్ జతలో చేరి థియోసాఫికల్ సొసైటీ ప్రపంచంలో 150 ఏండ్ల వెనుక 1875లో ప్రారంభం చేసిండారు అని తెలిసింది. ఇంకా ఈ టెక్స్ట్ బుక్లో అంతా థియోసాఫికల్ సొసైటీ విచారము, అన్బిసెంట్ విచారము వేసినారు. జాస్తి జనము విద్యార్థులకు, టీచర్స్కు తెలిసిన వాళ్ళతో అంత అడిగితే, ఓ అన్బిసెంట్ కదా థియోసాఫికల్ సొసైటీ ప్రారంభం చేసింది అని ఇడుస్తారు. అంటే అప్పుడే మేడం గారు అన్నట్లు అన్బిసెంట్ అంటే థియాసఫీ, థియాసఫీ అంటే అన్బిసెంట్ అనేట్లుగా జీవితం మార్చుకున్నా. కాబట్టి ఆల్కాటు బ్లవర్స్కి నేపథ్యానికి వెళ్ళిపోయి, నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి అంత అహర్నిషి అంటే రాత్రి పొగలు పనిచేసిన మహాతల్లి అన్బిసెంట్. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాంజన్ ఇప్పటికీ అది తప్పు కనుక్కోవడం మంచి అభిప్రాయం. థియోసాఫికల్ సొసైటీ స్థాపించేది అన్బిసెంట్ కదా అని అడిగేస్తారు పెద్ద పెద్దోళ్ళే నాతో. కాదురాపా, ఆల్కాటు బ్లవర్స్కి ఏం చెప్తే అవునా అన్బిసెంట్ ఎక్కువగా వస్తుంది అంటారు. అంటే అంత కార్యం చేసిన మహాతల్లి అమ్మ. మనలాగా సాంసారిక బాధల్లో ఉండి దాన్ని వదిలి యావ దేశముని ఇంకా మన దేశానికి వచ్చి మన దేశముని కొల్లకొట్టి మనలో ఉండే రత్న, ముత్తు, బంగారు అన్నీ తీసుకొని దోపిడీ చేసుకొని పోయారో తెల్లదొరలు అంటే బ్రిటిష్ వాళ్ళు. అదే దేశముని ఇంకా అదే ఇంగ్లాండ్ ఇంకా వచ్చిన మహాతల్లి అన్బిసెంట్ ఇక్కడొచ్చి తన వాళ్ళపైనే ఎదురుపడి చేస్తూ ఉండేది తప్పు కదా, దేశం వాళ్ళది కదా, మనము తక్కిడెత్తుకొని వచ్చిన వాళ్ళు, తక్కిడి అంటే ఏమే వ్యాపారానికి వచ్చిన వాళ్ళు, ఈత ఉండే దౌర్బల్యాల్ని మనము దుర్వినియోగం చేసుకునే, సద్వినియోగం కాదు, స్వార్థముతో ఈ దేశాన్ని కొల్లకొట్టిన స్వార్థులు కదా మనము. అట్లా అని వాళ్ళతో చెప్పి నీ పనే ముందు అంత చేయాల. థియోసాఫికల్ సొసైటీ మాటలు, ఆత్మవిద్య మాటలు చెప్పాలా. నువ్వు భారతం గురించి, రాజకీయం గురించి మాట్లాడిండవంటే బాగుండేలా చూసుకోండి వాళ్ళు. మీరు నన్ను కొట్టినా, కొల్లలాడినా, నన్ను జైల్లోకి వేసినా, నాకెంత మీరు కష్టం ఇచ్చినా నేను న్యాయము, ధర్మము, సత్యము ఇడిసిపోయలేదు. సత్యాన్వేషణే, సత్యం కోసం బతికిన్నాను అని అనుకుంటే చాలు నన్ను. కాబట్టి అసత్యమో మంది దేశము అనేది ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పింది ఇంగ్లీష్ ఆయమ్మ. నాకే ఇవంతా కొన్ని వెనక బాగా ఆలోచన చేస్తేనే ఇవి అర్థమయ్యేది. 1947లో మనకు స్వతంత్రం పుట్టింది. 1847లో అమ్మ పుట్టింది అన్బిసెంట్. కరెక్ట్గా 100 years కారణకర్తరాలు, కారణ జన్మరాలు. యావ దేశం ఇంకా మన దేశానికి వచ్చి మన దేశం కొల్లలాడరు, అదే దేశానికి అదే దేశంలో పుట్టిన అన్బిసెంట్ వచ్చి మనకి మోటివేషన్ చేశా, ఇన్స్పిరేషన్ ఇచ్చా, ప్రేరణ కలిగించా, ప్రోత్సాహం ఇచ్చా. ఆడబిడ్డలతో సవారీ బండిలో పిలుచుకొని పోయి స్కూల్కి పంపించా. మీకు తెలియదు, మీరు సాంస్క్రిట్ నేర్చుకోండా, భారతీయ సంస్కృతి నేర్చుకోండా, బాగా భారతీయ డ్రెస్సులు కట్టేది నేర్చుకోండా. ధర్మము, సత్యము, న్యాయము, నీతి అనేది 4 పాదాలుగా నడుస్తూ ఉండేది హిందూ సంస్కృతిలో. భారతదేశంలో మీ దిడిసి మీరు బతికిండేదానికే, మీరు స్వాభిమానం ఇసిపెట్టిండేదానికే ఇంద్రందరూ పోర్చుగీసులు, స్పానిష్లు, డచ్లు, ఫ్రెంచ్లు, ఇంగ్లీష్ వాళ్ళు మీతో వచ్చి సవారీ చేసి మీరు దిగుపడినారు, వాళ్ళు పైన ఉండారు. అట్లా అని చెప్పి మనతో రెచ్చగొట్టిన మహాతల్లి. ఏమిటి కోసం రెచ్చగొట్టింది? కట్లాట పెట్టి తమాష చూసేదానికి కాదు. మీరు స్వాభిమానం కావాలా, స్వతంత్రం తీసుకోవాలా, మీరు బాగా బతుకల్లా, మీరు పులిలాగట్ల బతకల్లా, సింహలాగట్ల బతకల్లా. ఎలా అంటే సనాతన సంస్కృతి కలిగిన ఆ భారతదేశము వేదభూమి, దేవుభూమి, వేదభూమి,
పుణ్యభూమి, జ్ఞానభూమి, ఇటువంటి దేశమును మనము తప్పు చేస్తూ ఉన్నాము. అందుకే ఆయనతో ఈడ నీలగిరి పర్వతాలు అంటే ఊటీ అంటాం కదా మనము, ఆ జాగాలో ఆయనతో జైల్లోకి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేసి కష్టపడేవాడు. ఇంక మనం ఎట్లున్నామంటే మనకు మంచి చెప్తే ఇన్నేట్ల పరిస్థితులు ఇప్పుడు లేరో ఇంక అప్పుడు ఎట్లుంటుంది 100 ఏళ్ళ వెనుక. ఆయనతో తప్పు తలుచుకుంటుమే, ఏమరా ఏమిటి ఎట్లా నమ్మేదే, ఏమ్మా ఇంగ్లీష్దే కదా అని. ఆయన చదువు చెప్పా, సంస్కారం చెప్పా, ఈ ఏరియాలో అంతా పారాడా, ఊరికి బండ్లు కట్టుకొని పాయా, జ్ఞానం చెప్పా, వేదం చెప్పా, ఉపనిషత్తులు చెప్పా, థియాసఫీ చెప్పా, ఆత్మవిద్య చెప్పా. అంతేకాదు అవుడే బ్రహ్మయ్య గారు మాట్లాడారు భారత రాజకీయాన్ని, భారత రాజకీయంలోనే దిగా అమ్మ. నాకు రాజకీయ వాళ్ళు ఎవరు అనరు, నీకేమిటికి రాజకీయమో, నువ్వు రామకృష్ణ అని ఆత్మవిద్యలో ఉండేది. నాకు భగవద్జ్ఞానము, ఆత్మవిద్య, రాజకీయం వేరే అనిపిస్తూ ఉండాలి. వాళ్ళకి అన్యాయం అవుతా ఉంది. అన్యాయము ఎవరు పడుతూ ఉండాలో వాళ్ళు పరముగా నేను నిలుస్తాను. అది కూడా నాకు దేవ విద్యే, అది కూడా ఆత్మవిద్యే. అది రావాలి అందరికీ. ముక్కు మూసుకొని పెట్టి సంధ్యావందనం చేసేది కాదు. దేవునికి సామ్రాన్ని కట్టించి హృదయంలో దురుద్దేశాలు పెట్టుకుంటే అదే ఆధ్యాత్మిక విద్య అయ్యల్లదు, అది జ్ఞానం కాదు. ఎన్నో పూజలు పురస్కారములు అభిషేకములు చేపించేసి ఇంకొకరు గెనిమి దున్నేయాలా, ఇంకొకరికి మోసం చేయాలా, ఇంకొకరికి వంచన చేయాలా, లంచం తీసుకోవాలని ఉంటే వాడు ఎప్పటికీ స్పిరిచువలిస్ట్ కాలేడు. చేసిన పని అది ఎటువంటిదన్నా కానీ అగ్నిప్పు జోబులోకి వేసుకుంటే కాలకుండా ఉంటుందా? అలా మన దేశము కోసము కష్టపడిన మహాతల్లినే అనుమానించి ఈయమ్మ చెప్పినట్లు నడుగుడుదు అని హోమ్ రూల్ని చెడువడి అని చెప్పి ఆయమ్మ ఎంతో కష్టపడుతుంది. ఇంటిని ఇంకా ప్రారంభం కావాలా, స్వతంత్రానికి ఎట్లా ప్రారంభం చేయాలా, ఎట్లా విద్యాభ్యాసం కావాలా, ఏం శక్తి తెచ్చుకోవాలా మీరంతా అట్లా అని చెప్పి ఆయమ్మతో అనుమానిస్తే అప్పుడు ఆయమ్మ ఆ రాజకీయం ఇసిపెట్టిడిసే థియాసఫీలో చేరుకునేస్తుంది. మంచి జ్ఞానం ఇస్తాము అని మన దేశం ఇడిసేలా, మన దేశం మీద అభిమానం ఇడిసేలా, మన మీద ప్రేమ ఇడిసేలా అటువంటి మహాతల్లి అనిపిసేట్టు ఆయమ్మ జయంతిని మనం నడుపుకుంటా అనేది మన సౌభాగ్యము. ఎవరికి తెలియదు ఈ విచారాలు. ఎందుకంటే బరీ గాంధీజీ, బరీ సుభాష్ చంద్రబోసు, లేదా లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపోల్, లేదా జవహర్లాల్ నెహ్రూ, లేదా మోతిలాల్ నెహ్రూ, వీళ్ళు కొందరు దేశానికి నిజంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. రేపు పొద్దున్నే అధికారం వస్తే బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే యాడే కానీ రాజకీయంగా ఒక సీట్ కావాలని ఆశపడింది కాదు. ఉన్నాయి సత్యాలు, ఉన్నాయి సత్యాలు కనుక్కునేదానికి మనకు ఆ మనస్థితి కావాలి, సాధనా స్థితి కావాలి. దాన్ని బట్టి అమ్మ కడాకి థియాసఫీలో నిలిచి నూర్లు 300 పైనగా బుక్కులు రాస్తుంది. ఆ బుక్కుల్లో అంతా వేదము, ఉపనిషత్తు, భగవద్గీత, ఒక మానవుడు ఎట్లా వికాసం కావాలా, సంసరణం అంటే ఏమి, కర్మ అంటే ఏమి, పునర్జన్మ అనేది ఎట్లా వస్తుంది, వికాసవాదము అంటే ఏమి, చాలా డీప్గా స్టడీ చేసి మెడిటేషన్ చేసి దాన్ని సాధన చేసిన మహాతల్లి ఆ అనిబిసెంట్. అటువంటి అనిబిసెంట్ జయంతిలో ఇప్పుడు నేను చెప్పేది కర్మ, పునర్జన్మ. కర్మ భగవద్గీతలో కృష్ణ చెప్తాడు. ఏమప్పా కర్మ అంటే, చూడపా, సత్కార్యము వలన సుఖము, అది అన్ని అధ్యాయాల్లోనే చెప్తాడు. దుష్ట కర్మము వలన దుఃఖము, తప్పదు సుమి. ఇది భగవద్గీత సారాంశము. సత్కర్మ అంటే మంచి కర్మ చేస్తే మంచిది అవుతుంది, ఎప్పుడవుతుందో అవుతుంది. దుష్టకర్మ చేస్తే దుఃఖమంతా తప్పిందేది కాదు. ఈ పని తప్పించుకున్నా కూడా నువ్వు ఏడో ఒగుతావో యావదో జన్మలో తిరిగి నరకంలోకి పడాల్సి ఉండేది నువ్వు తప్పు పని చేస్తే, దుష్ట భావనలు ఉంటే. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి చెప్పిండే ఇట్లా విచారం. దాన్ని బట్టి ఈ ప్రపంచంలో 2 వాదాలు ఉన్నాయి. ఈ సైంటిస్టులు బాగా చదివిండేవాళ్ళు, బాగా చదువుకో ఉండేవాళ్ళు, ఐన్స్టీన్ అట్లా వాళ్ళు థియాసఫీని అర్థం చేసుకుంటారు. ఈ అర్థం చదివిండేవాళ్ళు ఈ డార్విన్ వికాసవాదాన్ని వచ్చారు. చదివిన వాళ్ళకి టీచర్స్ ఒకరు ఉన్నారు ఇక్కడ. అట్లా అంటే ఏమిటంటే అనువంశీయతే. మా తాత ఎట్లున్నా నేను ఎట్లుంటా, నేను ఎట్లున్నా నా కొడుకు ఎట్లుంటాడు, నా కొడుకు ఎట్లుంటాడో వీడు ఎట్లే ఉంటాడో. ఇది వికాసవాదంలో 2, కర్మ, పునర్జన్మ, సంసరణ. వికాసం అనేది 3 విచారాలు చెప్తుంది మన థియోసాఫికల్ సొసైటీ.
దీన్ని డీప్గా ఆయమ్మ తపస్సు చేసి బాగా అధ్యయనం చేసి, అధ్యయనం ఉంటే స్టడీ చేసి 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 మన వేదోపనిషత్తులు, మన భగవద్గీత, మన భాగవతము, మన పురాణాల్లో వాళ్ళది ఆ బైబిల్లో ఉండేట్ల విచారాలు, యహూది గ్రంథాల్లో ఉండేట్ల విచారాలు అన్నీ చదివి ఆయమ్మ కనిపెట్టుకుంటుంది. లేదప్పా మీరు తప్పు చెప్తా ఉన్నారు, అనువంశీయత అన్ని దిక్కులు పనిచేయదు చెప్తారు కదా. అనువంశీయత అంటే ఏమే? జీన్స్ అంటారు కదా. అందులో ఇప్పుడు బాగా అర్థమైపో, కొంచెం బాగా చదువుకో ఉండేవాళ్ళకి. జీన్స్ అంటే నేను ఎట్లుంటే నా కొడుకు అట్లా పుడతాడు, నాకేం భావనలు ఉంటే నా కూతురికి అట్లే వస్తుంది, నా మనుముడు అట్లే ఉంటాడు. ఇవి జీన్స్, అనువంశీయతే. అయితే కర్మ నియమము దీన్ని ముప్పాటికి ఒప్పుకోదు. అయ్యో ఎట్లా స్వామి చెప్తాను చూడ. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఒప్పుకోలేదు. ఎలా అంటే వాడు జీవితంలో అనుభవించే స్వభావాలు, వాడు చేసే యోచనాలు, వాడు పెట్టుకునే ఉద్దేశాలు, వాడు చేసే సంకల్పాలు, వాడు చేసే కార్యాలు, చేతిలో కార్యాలు చేస్తావు, మాటలో కార్యాలు చేస్తావు, నేను చెప్తే చాలు చూడే అయిపోతుంది పని అంటావు. అటుకేమి మాటలో పనులు జరుగుతూ ఉన్నాయి. కొందరు సంకల్పం చేస్తారు, యాటికి వచ్చే వాళ్ళు కుసునుకుంటే చాలు ఇట్లాది కావాలా అంటే అట్లాది అయిపోతుంది. ఇది సంస్కారం. సంస్కారం వలన త్రికరణ శుద్ధి అంటారు. అంటే ఏమి? మనస్సు, యోచనాలు, భావనలు, సంకల్పాలు, దాంట్లో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంస్థ కట్టిండేది గురువు గారు అనుకుండే బుద్ధుడు, జీవన్ముక్త గురువులు వాళ్ళ సంకల్పంతో నేను అనుకోవచ్చు, నేను పూపిస్తుని, నేను సిమెంట్ ఇస్తుని, నేను దుడ్డు ఇస్తుని. ఎవరు నువ్వు ఇచ్చేకి, ఎవరు వాళ్ళు కట్టేకి? గురువుల సంకల్పమాయ, నువ్వు కడుతుంది అంటే మనసులో కార్యాలు జరిగిపోతాయి. రెండోది, వాళ్ళు మాట్లాడితే కాదు అయిపోతుంది. ఎంత కావాలప్పా? ఇంత కావాలి సార్. అవునా? వాళ్ళేమో అనుకుంటారో, యాడో చెప్పేవాళ్ళకి చెప్తారో అయిపోతుంది అంటే ఆ మనిషి అటుకు పోయిండేలే. వాళ్ళు నోటితో వాక్ వస్తే పని అవుతుంది అంటే ఏం? దీని అర్థం బాగా అర్థం చేసుకోండి. వాక్ ద్వారా కొన్ని కార్యాలు జరిగిపోతాయి. ఇంకా మూడోది, మనట్లా వాళ్ళు నన్ను శుద్ధి చేస్తే జనం చేస్తేనే ఈ పని అయ్యేది, నీళ్ళెత్తుకొచ్చి కడిగితేనే ఇది శుద్ధి అయ్యేది. వంట వాళ్ళు అగ్గికి ఏడకుండా వంట చేస్తేనే ఇప్పుడు మధ్యాహ్నం మనం తినేది. అంటే ఏమి? ఇది ఫిజికల్ వర్క్, ఇది క్రియ, కార్యము. దీన్ని కూడా కర్మ అంటారు. వాటికి కర్మ 3 భాగాలు ఉంది. త్రికరణ అంటే మనస్సు సంకల్పాల వలన, యోచన వలన జరిగిపోతుంది ఒక పని, మాట్లాడేదాని వల్ల జరిగిపోతుంది ఒక పని, చేసేదాని వల్ల జరిగిపోతుంది. ఇది త్రికరణాల ద్వారా జరిగే కర్మ పునర్జన్మ. ఈ 3 శుద్ధిగా ఉంటే చేసే యోచనలు, చేసే సంకల్పాలు, చేసే సాధనలు, నీ ఇంట్లో భగవంతుని ధ్యానము, పూజ, పునస్కారము, మంచిది, ఇతరులకు చెడ్డది కోరకుండా నువ్వు ఉంటే అది మనస్సు ద్వారా కార్యాలు మంచిగా జరిగిపోతాయి. రెండోది నీ వాక్ శుద్ధి. మాట్లాడితే బాగా మాట్లాడతాడప్పా, అది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటాడు. సత్యం మాట్లాడాలా, ప్రియంగా మాట్లాడాలా. అలా మాట్లాడుతూ ఉంటే వానికి దైవీ గుణాలు ఉన్నాయి. ఇంకొకటి, చేస్తే మంచి పనులు చేస్తాడు. 1000 రూపాయల లాభం ఉంది అంటే వాడు అట్లా చెడ్డ పని చేయకూడదు. గురువులు చెప్తా ఉండ్రి, ఏ వ్యాపారం చేయొచ్చు, ఏ వ్యాపారం చేయకూడదు. వ్యవసాయం పండితే యావ పంట పెట్టచ్చు, యావ పంట పెట్టరాదు. వ్యాపారంలో ధర్మమేమి, ఉద్యోగంలో ధర్మమేమి, వ్యవసాయంలో ధర్మమేమి. అట్లా పనులు చేసి అటువంటి దానివల్ల మన కర్మ కడిసేట్లుగా ఉంటే అవి సత్కర్మ. ఈ 3 శుద్ధిగా ఉంటే శుచీనాం శ్రీమతాం గేహే భగవద్గీతలో ఆటికొచ్చి చెప్పే శ్రీకృష్ణుడు ఏమప్పా, యోగినామావేపి. ఈ 3 శుద్ధంగా ఉండేవాడు యోగి అవుతాడు. అట్లా వాడు శుద్ధమైన ఇంట్లో, తిండికి బట్టకి కరువు లేని ఇంట్లో పుట్టి 24 గంటలు భగవంతుని ధ్యానం చేసి సత్సంకల్పాలతో యజ్ఞయాగాదులు చేసుకొని లోకానికి కళ్యాణం పలుకుతాడు. చూతువా, వాళ్ళ అప్పుని కొడుక ఇట్లు పుట్టిండా, వాళ్ళ తాత అట్లుండా, ఈడు ఇట్లుండా. అనువంశీయత కాదు ఇది ఒక కారణం. నేనే కారణం. యు ఆర్ ద రీజన్ అండ్ యు ఆర్ ద కాజ్ ఫర్ యువర్ నెక్స్ట్ లైఫ్. పునర్జన్మానికి కారణమయ్యేదే
నేను చేసే యోచనలు, నేను చేసే సంకల్పాలు, నేను మాట్లాడే మాటలు, నేను చేసే కార్యాలు, చటువటికలు, యాక్టివిటీస్, ఇవన్నీ నెక్స్ట్ జన్మ నేను ఏడ పుట్టల్లా, ఎట్లా పుట్టల్లా, యోగులింట్లో పుట్టల్లా, జ్ఞానులింట్లో పుట్టల్లా, భగవంతుని కార్యానికి దగ్గరుండే వాళ్ళతో పుట్టల్లా, లేదు పూటికి దరిద్రం ఉండే ఇంట్లో పుట్టల్లా, లేకుండా పోతే మలినమైన దుర్వాసన వచ్చే ఇండ్ల పక్కల్లో పుట్టల్లా దేవుడు నిర్ణయం చేస్తాడు. కర్మదేవతలు, ఇది కర్మదేవతలు, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మా ఎప్పుడు ఎట్లా ఉడైందా, ఈడిట్లా ఉడైతున్నాయి, అవంతా అది అనువంశీయత కింద డార్విన్ రాస్తాడు. సైంటిస్టులు కావాల్సింటే నా ముందర చెప్పొచ్చు, కూర్చొని చెప్తా, నేను గంట పొద్దు కావాల్సింటే చర్చ చేస్తాం. యాళ్ళు అట్లయితే కెంగల్ హనుమంతే అటువంటి మహానుభావుడు, ఆయన కొడుకాల బ్యాంకు దరోడేసేసా, విధానసౌధనే కట్టే కెంగల్ హనుమంతయ్య, ఆయన కొడుకాలు ఇట్లు చేశా. మహాత్మా గాంధీజీ రాష్ట్ర పితామహుడు, మన దేశానికి ఇంత పెద్దది చేశారు. ఆయన కొడుకు హరిలాల్ గాంధీ 24 గంటలు బార్లో వండుకొని పోరాన్ జాగాల్లో జీవనం గడిపా. యాళ్ళట్లాయా అర్థమవుతా ఉందా? సంస్కారం అంటే నువ్వు మాది ఎట్లా వంశం తెలుసునా, మాది ఎట్లా జాతి తెలుసునా, మాలో ఎట్లుంది తెలుసునా, మా దయాలు ఎట్లా తెలుసునా, మాది నీ పణమెత్తుకొని పోయి దీంట్లో పెట్టు. బాగా అర్థం చేసుకోండా. గాంధీజీ నిస్వార్థంగా దేశానికి సర్వము అర్పణ చేశా. వాని కొడుకు ఇట్లాయా యాలా, వాని స్వభావాలు, వాని యోచనాలు, వాని సంకల్పాలు, వాని సహవాసాలు, యావ ఫ్రెండ్స్లతో జప్ చేశా. సంఘదోషము వానికి ఏం బేస్ కలిగా, దాని మీద వాని బతుకుపాయా. కర్మ పునర్జన్మ. కాబట్టి కర్మను కడుపుకుంటే దుష్టకర్మ అని ముందర జన్మం లేకుండా మనకి వ్యవస్థ సిక్కుతుంది. దీన్ని కలిగిల్ల భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కర్మానికి, అనుబిసెంటమ్మ గారు థియాసఫీలో చెప్పిండే కర్మ నియమానికి బరీ ఏదో ఒక శ్లోకం గడిచేసుకొని దాన్నే చెప్పుకొని నేను బాగా స్పీకర్ మంచి స్పీచ్ ఇస్తాడప్పో, ఆయన ఎట్లా చెప్తాడు తెలిసిన, ఈ బైరెడ్ మేస్టర్ ఎట్లా అంటా ఉంటాడు అవుడవుడు, ఆవిడిస్తే అప్పులిచ్చినట్లే వేస్తాడప్పో ఆయన. ఆవిడిస్తే అప్పులిచ్చినట్లే హిడిస్తే అది స్పీచ్ అయ్యలే, హృదయానికి తగలల్లా, ముందు పనికి రావల్లా, సాధనానికి దాంట్లో ఒక లెర్నింగ్ పాయింట్ సిక్కల్లా. వితౌట్ లెర్నింగ్ పాయింట్ యావ స్పీచ్ అది, దాన్ని కట్టుకొని ఏం చేస్తావు? సద్గురువులు విశ్వనాథరాజు గారు మాట్లాడితే వాళ్ళు ఎవరిని మెప్పించక మాట్లాడుతూ ఉండలా, చప్పట్లు కొట్టించుకునేక మాట్లాడుకోండిలా, ప్రశంసకు ఆయన మాట్లాడలా, మీతో పొగిడించుకోవాలని మాట్లాడలా. ఏం చెప్పాలో చెప్పునో ఆయన మాకు కడకు చెప్పిండే ఆదేశం కూడా ఇదే. ఏం ఆదేశమో, వాళ్ళు వింటారు కదా అని చెడ్డవి చెప్పకూడదు, వాళ్ళు ఇన్నెల్లాదు అని మంచివి సత్యము చెప్పకుండా ఉండద్దు. ఈ 2 వాక్యాలు ఆయన చెప్పిపోయినాడు. కాబట్టి కర్మ పొట్టి పునర్జన్మ పొట్టి మన ఒక ఆశలు ఆకాంక్షలు ఎట్లుంటాయి చూడ. దీన్ని పొట్టి ఇంకొంచెం మీకు నేను వివరంగా చెప్పాల. భగవద్గీతలో ఉండేది ఆత్మ అవినాశి, అది అగ్గిలేకేస్తే కాల్దో, నీళ్ళకేస్తే నాందో, దాన్ని దొంగలెత్తిపోయే కైలదు, దాయాదులు పంచుకునే కయ్యల్లదు అని చెప్పిందే మేమంతా. ఈ దేవుడు ఒకే సబ్జెక్ట్ మన రాజారాముది కూడా. అర్థం చేసుకునేది ఎట్లా దీన్ని? ఆత్మ అవినాశి అంటే ఈ ఆత్మ అనేది జీవం, అది ఆ జీవం వచ్చి ఈ శరీరంలో చేరుకోంది, బట్టలు వేసుకోంది. ఈ శరీరానికి ఆయుష్ తక్కువ, లేదా ఈ శరీరంలో ఉండే నాళ్ళు అది ఒక వెహికల్. ఈ శరీరము ఈ బస్సు ఎక్కింది, అది ఆ ఆత్మ, ఆ జీవం, జీవాత్మ. తీసాప్కల్ సొసైటీ బాగా చదువుకోండి వాళ్ళు వినండి. జీవాత్మ వచ్చి కర్మ కొద్దీ ఈ శరీరాన్ని ధరించింది. ఇట్లా తల్లిదండ్రుల కడుపులో మీరు మనమేమనుకోవడం ఆడ మగ ఎంజాయ్మెంట్ అనుకోవడం కాదు. ఆ కర్మను బట్టి ఆ భార్య, ఆ భర్త, ఆ రేతస్సు, ఆ వీర్యము కలిసి ఆ బిడ్డ పుడుతుంది. ఆ కర్మ కొద్దీ ఆ బిడ్డ పుడుతుంది. బిడ్డ పుట్టిన తక్షణ బిడ్డకి ఎటువంటి సన్నివేశాలను కలిగిస్తావు, దానిపైన పోతుంది. కాబట్టి ఈ ఆత్మ దీంట్లోకి వచ్చింటే సుట్టుము, ఇది వచ్చా.
ఈ వచ్చిన దానికి ఏమైపోయా, దీంట్లో బంధనం చేరుకొని ఈ శరీరాన్ని వాడుకుంటా ఉంది. అయితే ఇది పైన ఇంకా వచ్చిండే పక్షి, ఉపనిషత్తులో చాలా బాగా చెప్తారు, పారాడుతా దిగువకు వచ్చినట్టు. అది దిగువకు వచ్చి ఈ పక్షిని ఎత్తుకొని పదాముని. ఈ పక్షి అంటే వాళ్ళు బాగా చెప్తారు, వాళ్ళు తమాషగా చెప్తాడు ఇంకొక ఆయన, మన ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఈ గద్ద తిరుక్కొని కోడిపిల్లని ఎత్తుకొని పదాముని వచ్చి దిగువకే, ఈ కోడిపిల్ల దాన్ని పొట్టేహిడ్చా, గద్దను పొట్టేసినట్టు కోడిపిల్ల. మీకు బాగా అర్థం కావాలంటే, కోడగన కోళి నుంగిత్త నోడవ్వ తంగి కోడగన కోళి నుంగిత్త. అయ్యో, కోతిని లేదా ఒక పెద్ద ఎద్దుని కోడి నింగెకైతుందా, అది విడమ్మనే రాస్తాడు ఆయన శిష్నాల్ షరీఫ్. దాన్ని అర్థం చేసుకునేది కావాలి మనకి. అట్లా ఈ పారాడుతూ ఉండే ఆత్మపక్షి దిగువకు వచ్చినట్ట, కోడిపిల్లని ఎత్తుకొని పదాముని. కోడిపిల్ల అంటే ఈ శరీరంలో ఉండే జీవాత్మ, ఇది దేహాత్మలో ఉండే జీవాత్మ పక్షి. ఆ జీవాత్మని ఇంకా పైన ఇంకా పారాడే గద్దొచ్చిండేదే పరమాత్మ. అయితే మనము దిగిండాము కదా దిగుకే, అంటే సంసారంలో దిగిండాము కదా. ఇది బొమ్మాయి మిఠాయి అంత టేస్ట్ మనకి ఈ సంసారం. నేను ఇడిసి వచ్చేళ్ళా, నా మొనిమిని, నా మనుమరాల్ని, నా బిడ్డల్ని, నా భార్యని, ఇప్పుడే ఐశ్వర్యం వచ్చింది, దీన్ని అనుభవించొద్దా, దీన్ని ఆనందించొద్దా అని చెప్పి ఆధ్యాత్మికని పక్కకు తోలుతూ ఉన్నాం. అదేమొచ్చేదే, వచ్చా దీంట్లోనే తగులుకొని ఉండిపోదు. ఆత్మ అవినాశే. అయితే మనతో ఉద్ధారం చేయాలని వచ్చిన వాళ్ళు స్వర్గాన్ని కూడా వదులుకుంటా ఉన్నారు. చూడు ఈ పుణ్యాత్ములంతా. భగవాన్ బుద్ధదేవుడికి 500 జన్మలు పుట్టినంట బుద్ధుడు కావాలా అంటే, కర్మ పునర్జన్మ. ఆయన కర్మ నిశ్శేషమయ్యేదానికే 500 జన్మాల్లో పుట్టి సచ్చి ఒక్కొక్క తప్పు తీరుకునేదానికే ఈ బుద్ధదేవునికి 500 జన్మలు పట్టినట్ట. ఏమి కర్మను కడుక్కునేదానికి. ఆయన తీవ్రంగా ఆకాంక్ష ఉండే, సాధనలో ఉండే 500 జన్మాల్లో కర్మ తీర్పాయా. ఆయన శాశ్వతమైన నాకు స్వర్గం కూడా వద్దప్ప, భూలోకంలో ఉండే నా సోదరుల్ని ముక్తి మార్గాన్ని తెస్తాను అని ఈడే ఉండిపోయా భగవాన్ బుద్ధదేవుడు. ఇంక మనం ఎవడన్నా నేను క్లీన్ కావాలా, కర్మ విమోచన కావాలా, దాన్ని ఇంకా త్వరగా పునర్జన్మ కావాలా అని అనుకుంటా ఉండమా. ఎద్దిడిమో, ఏనుమిడిమో, తోటసేనుడిమో పర్వాలేదు పనిచేస్తే, స్వార్థమిడిమో, అరిషడ్ వర్గాలనిడిమో, రాగమిడిమో, ద్వేషమిడిమో, మనకెట్లయ్యా 500 జన్మాలు కాదు 5000 జన్మాలు వచ్చినా మనకు ముక్తి సిక్కెళ్ళాదు. కారణం ఏమిటంటే మనం ఆశను పోగొట్టుకునేదానికి సిద్ధములేమో. ఆశ పోగొట్టుకున్న ఆశయే దుఃఖక్యమౌలా అని అష్టాంగ మార్గం చెప్పిన బుద్ధుడు మంచి జీవనం చేసే పైకి వెళ్ళిపా. ఆర్వీఆర్ చెప్తా ఉండేప్ప, మంత్రాలు అక్కర్లేదప్ప, మంచితనం వస్తే చాలు మనిషికి. మంచితనానికి మీరిన మంత్రము లేదు. ఇదంతా రిలేటెడ్గా నేను యాడ్ చెప్తా ఉన్నాను అంటే, మంచి తనము అంటే మంచి కార్యాలు, మంచి యోచనలు, మంచి మాటలు, మంచి ఉద్దేశాలు, మంచి జీవనము. చూతువా, కర్మ సత్కర్మ, సద్యోచన, సత్క్రియ, సత్వాక్. ఇలా పోతే అప్పుడు కొన్ని జన్మాల్లో మనకు ఆ ముక్తి మార్గం వైపు, ఆ బుద్ధుని వైపు పోతాం. లేకుండా పోతే ఇప్పుడు మనకి థియాసఫీ చెప్పే కర్మ బాగా అర్థం చేస్తుండ. ఎన్నో వేల ఏండ్లు, ఎన్నో జన్మాలు ఖనిజాలుగా పడింటిమి. ఖనిజాలు అంటే ఏమి? రాయి, రప్ప, భూమిలో ఏమేమి సిక్కుతాయో అట్లా పడింటిమి. ఏం పుణ్యమో కొంచెం ఆడి వికాసం అయితమే. సస్యవర్గ అంటే మాండ్లు అయితమే, చెట్లు అయితమే, కొసువు అయితమే, ఊగ అన్ని వేల సంవత్సరాలు ఆడేపడింటిమే. అది ఏం పుణ్యమో ఆడిని ఇంకా కొంచెం వికాసం అయితమే. ప్రాణీలు అయితమే, ఏమేమే అన్ని ప్రాణీలు, మలినమైన ప్రాణాలు. దాంట్లో ఆ ప్రాణీల పైన మంచి ప్రాణి అంటే గోవు అంటాం. ఆ గోవు లేదా గురుము, ఏనిగ, ఇట్లా అవి వచ్చేప్పటికే లాస్ట్కి వచ్చా ఆ ప్రాణీల్లో కొన్ని కోట్లు ఏండ్లు ఉండిపోతామప్ప. 106 జన్మాలు, కోట్ల ఏండ్లు ఉండిపోతుంది.
వాటిని ఇంకా మానవుడు అయిండాం. వాటికి లెక్కేసుకోండి ఎన్ని పునర్జన్మాలు అయిండాయో మనకి. పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టేది మళ్ళీ సచ్చేది, మళ్ళీ పుట్టేది మళ్ళీ సచ్చేది. మళ్ళీ పుట్టి మళ్ళీ సచ్చేదానికి ఆదర్శమేమి ఏమి కోసం మళ్ళీ పుట్టి మళ్ళీ సస్తా ఉండేది? సంస్కారం కోసమో, శుద్ధయ్యే దానికోసమో, మలినముగా ఉండేదాన్ని మాలిన్యాన్ని తొడిసేసి ఈ కామదేహము, స్థూలదేహము, కలిగిన మనోదేహ, రూపలోకంలో ఉండేట్ల ఈ అరిషడ్ వర్గాలు, ఈ దశబంధాలు, రాగద్వేషాలు కడుక్కునే దానికోసమో తిరిగి పుట్టా తిరిగి సచ్చా, తిరిగి పుట్టా తిరిగి సచ్చా, ఊరూరికేనే సచ్చేది, ఆత్మహత్య చేసుకునేది లేదా కొట్లాడుకొని సస్తే అది పునర్జన్మ కింద వచ్చేళ్ళా. ఎలాంటే కర్మలు ఆడే ఉంటాయి. కర్మలు కడుక్కుంటా చచ్చిపోవాలా. అది చిన్న వయసు అన్న అయిపోయి పెద్ద వయసు అన్న అయిపోయి మంచి పనులు చేస్తా చచ్చిపోవాలా. వాడికి ఏం తెలుసు? తిరిగి బిర్యానీ జన్మ వస్తుంది. బిర్యానీ జన్మ వస్తే ఇంకేదో ఒక దోషం ఉంటుంది. తిరిగి మంచి పనులు చేస్తా పోవాలా, తిరిగి చచ్చిపోతాము, తిరిగి పుడతాము, అట్లా తిరిగి మంచి పనులు చేస్తా చచ్చిపోవాలా, తిరిగి పుడతాము, తిరిగి చస్తాము. ఇట్లా ఈ పునరపి జననం పునరపి మరణం అనేది శంకరాచార్యులు చెప్పినట్ల జఠరే శయనం. జఠరే అంటే కడుపు. ఈ కడుపులో మలమూత్రాల్లో పుట్టి సచ్చి ఈ బంధనంలో ఉండి, ఈ జైల్లో ఉండి, ఈ మలమూత్రాల్లో ఉండి శుద్ధమైన కాయకం చేసి, శుద్ధమైన యోచన చేసి, శుద్ధమైన భావనలతో అట్లట్లే పక్షి వచ్చినట్లు పైకి వస్తాడంట, బుద్ధుడు వచ్చినట్ల. ఇది పునర్జన్మానికి కారణము. ఇంక మన పెద్ద మనుషులు చెప్పినట్లుగా రెండే ఉండేది. ఒకటి అనువంశీయతే, ఒకటి కర్మ. కర్మ కొద్దీ పునర్జన్మ. కొందరు కొన్ని ధర్మాలు దీన్ని నమ్మేలేదు. అయితే సంతోషం ఏమింటే యహూదీ ధర్మం నమ్ముతా ఉందే, క్రైస్తవ ధర్మం నమ్ముతా ఉందే, ముస్లిం ధర్మం నమ్ముతా ఉందే, హిందూ ధర్మంతో కర్మానే పట్టుకోండిది. కర్మ పునర్జన్మ. మన ఈ థియాసఫీ ఎంతో బ్రహ్మ విద్య ఎంతో కర్మను పట్టి పునర్జన్మ వస్తూ ఉందయ్యా. మీరు ఎన్నెన్నా చెప్పండి, దాన్ని ముమ్మాటికి చెప్పేసిందే. దానికి ప్రమాణం ఏమిటంటే మన భగవద్గీతనే. కృష్ణుడే చెప్పేసిన్నాడు. చూడప్పా, నువ్వు యోగి కావల్లా, నువ్వు సత్కుల ప్రసూతుడు కావల్లా, నువ్వు సన్మార్గవంతుడు కావల్లా, నువ్వు చేసే పనులు, ఆడే మాటలు, చేసే యోచనలో, ఉద్దేశాలు, సంకల్పాలు శుద్ధం చేస్తా ప్యూరిఫికేషన్ చేసుకొని పో. ఆ ప్యూరిఫికేషన్ చేస్తా పైకి పోయినావంటే నీకే జన్మలు తక్కువైతాయి. ఈ అనువంశీయత ఇవంతా ఇడిసేయండా. ఎవరో ఇక మన పెద్దోళ్ళ విచారాలంతా చెప్పుకుంటాం. ఎందరో యోగులు కొడుకులే పుట్టినారు, ఋషులు కొడుకులే పుట్టిన, మహారాజుల కొడుకులే పుట్టినారు. వాళ్ళంతా అట్లే ఉంటారా? చూడ, దానికే నేను చెప్తా వచ్చింది. ఒక సన్నివేశము లేదా మన చుట్టూ ఉండే వాతావరణం లేదా మన స్వభావాలు, మనం ఆడే మాటలో ఒక మనిషిని రూపు చేస్తాయంట. ఈడు సద్వ్యక్తి దుష్ట వ్యక్తినా అని, మంచోడా చెడ్డోడా అని. దాన్ని ఇంకా మన స్వభావాలు శుద్ధమైపోవాలా. మన మనసులో కూడా ఇతరులు చెడ్డది కోరకూడదు. మన పక్కింటి వాళ్ళకి కానీ, మన పక్కసైన వాళ్ళకి కానీ, మన పక్క ఉద్యోగం కానీ. మేడం పొద్దునే చెప్తా ఉండ్రి, ఈర్ష అంటే ఏమి? మత్సరము. దానికి మంచి పేరు ఏమిటంటే కడుపు దుక్కుతా. కడుపుని ఇంకా అగ్గే. అయ్యో వాడు బాగా అయిపోయినా, నువ్వు బాగా, వాడు బాగైతే నువ్వు నొప్పి తినద్దు. ఇట్లా అవంతా పగొట్టుకొని మనము ఈ అనువంశీయతను దాటుకొని కర్మ నియమాలతో పైకి రావచ్చు. అందుకే ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు చూడండి, ఎంత బాగుందో. ఒబ్బనికి 5 జన మక్కಳು, 5 జనం బిడ్లు. ఇప్పుడంతా 1-2 అవుతాయి అనుకోండి, తొలికాలం అనుకుందాం. 5 జనం బిడ్లు. ఒకడు చాలా సత్యవంతుడు, సత్యసంధుడైపా, సాధు స్వభావము, ఎప్పుడూ వానికి సత్సంగాలే, ఎప్పుడూ మంచి బుక్కులు చదువుకునేది, యోచన చేసేది, ఇట్లా సాధు స్వభావము. రెండో వాడు ఎంత సాధు స్వభావమో ఈడంత దుష్టుడు, దుర్మార్గుడు. ఇంక ఏమారితే కొలగారుడు ఉంటేమే దానికి కూడా ఎనిక్కిపోవడం, ఎవరినన్నా ముగిచేసే కూడా ఎనిక్కిపోవడం రెండోవాడు. మూడోవాడు మూర్ఖుడు. మూర్ఖుడు ఉంటే వానికి ఏమీ తెలియదు. యామన్ గారుతుండో యాడేస్తే ఆడ పొడిండు ఉంటాడు, ఏమీ తెలియదు. ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకే బిడ్డలో. ఇప్పుడు అనువంశీయత అయితే ఆయమ్మ జీన్సో, ఆయప్ప జీన్సో, వాళ్ళ తాతగారి జీన్సో, వాళ్ళ ముత్తాతగారి జీన్సో, వాళ్ళ వంశం జీన్సో రాకూడదా? చెప్పండి అప్ప పెద్దోళ్ళ, రాకూడదా? ఎలా? ఒక తల్లి తండ్రి ఒకే వంశంలో వాళ్ళ రక్తానికే పుడతా ఉన్నారు. ఒకరిలో మంచి గుణాలు వచ్చినాయి,
వాడు మంచి దైవ కార్యాల్లో వండుకొని సాధు స్వభావమైన వ్యక్తి అప్ప, అట్లా మంచోళ్ళు లేదప్ప అంటాడు. వాని పక్కలో ఉన్నాడో వాడిని చూస్తే పరిగెత్తిపోతారో, యామారితే చంపేస్తాడు, మర్డర్లు చేసేదానికి కూడా ఎన్నికోపోడు. రెండో వాడు. ఇంక మూడో వాడు నేను చెప్పినట్లుగా వాడు ఎట్లా మూర్ఖుడు. మూర్ఖుడు అంటే ఏమీ తెలియదు వానికి, ఏమి ఇస్తే తింటాడు, లేకుంటే ఊరికే ఉంటాడు. ఇంక నాలుగో వాడు ఉన్నాడు కదా, వాడెట్లా ఓడప్ప అంటే మంచి మనము వాడు ఉపన్యాసమైన వాడు ఏమైనా కార్యాలు చేయడం, మంచి సైంటిస్టు, మంచి ప్రతిపాదకుడు, ప్రొఫెసర్ టైపు, అంటే అద్భుత ప్రతిభావంతుడు, అద్భుతమైన ప్రతిభావంతుడు నాలుగోవాడు. ఇంక ఐదోవాడు ఉన్నాడు కదా, వాడికి కాలు కుంటే